అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా సింహాలే నీ ఎదుటే మృంగివేయ నిలిచిన నాకే ఏల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులొస్తాయనే నిరీక్షణే లేకున్నా మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును మేలులతో నిన్ను తృప్తిపరచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో చేసిన ప్రయాణంలో ఆధ్యాత్మిక పాఠాలను పరిశుద్ధాత్ముని సహాయంతో నేర్చుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం
14 నుండి 21వ వచనం వరకు. మార్కు సువార్త 8వ అధ్యాయం 14 నుండి 21వ వచనం వరకు. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీయూ లేకపోయెను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్తపడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవేయని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారినడిగెను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయనను అడగగా వారు 7 అనిరి. అందుకాయన, మీరింకనూ గ్రహింపకున్నారా అని అనెను. ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆ రోజు వారి ప్రయాణంలో వారు తమతో రొట్టెలు తీసుకుని వెళ్ళడం మర్చిపోయారు. ఆ రోజు ప్రభువుతో వారు చేస్తున్న ప్రయాణంలో వారికి తినడానికి ఆహారం లేకుండా పోయింది. దానికి కారణం, ప్రయాణానికి ముందే వారు తమతో పాటు రొట్టెలు తీసుకుని వెళ్ళడం మర్చిపోయారు. వారు తినడానికి ఏమీ లేని స్థితిలో ఉన్నారు. అది ఆ రోజు వారి సమస్య. అయితే వారి సమస్యకు కారణం స్వయంగా వారే. ఎందుకంటే ప్రయాణానికి ముందే తమకు కావలసిన ఆహారాన్ని, రొట్టెలను వారు తీసుకొని వెళ్ళడం మర్చిపోయారు. మానవ జీవితం సమస్యలమయం, సమస్యల వలయం. మనిషి పుట్టక మునిపే కొన్ని సమస్యలుంటాయి. మనిషి పుట్టిన తరువాత కొన్ని సమస్యలు వస్తాయి. మనిషి తన జీవితంలో తన నిర్ణయాల ద్వారా, తన క్రియల ద్వారా, తన ప్రవర్తన ద్వారా మరికొన్ని సమస్యలు తెచ్చిపెట్టుకుంటాడు. మనం మరణించే వరకు సమస్యలతో జీవించడం తప్పనిసరి. దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి మొదలుకొని సమాజంలో సగటు మనిషి వరకు ఎవరికి ఉండవలసిన సమస్యలు వారికి ఉన్నాయి, ఉంటాయి, ఉండబోతాయి. టెక్నాలజీ పెరిగిపోతూ సౌకర్యవంతమైన జీవితం వైపు, విలాసవంతమైన జీవితం వైపు మనుషులు పరుగులెడుతున్నా కూడా అంతులేని విషాదాలను, పరిష్కరించుకోలేని సమస్యలను కూడా మనుషులు ఎదుర్కొంటున్నారు. సమస్యల గురించి మనం ఎంత చెప్పుకున్నా అది తరిగిపోని సంగతే. ఎంత చెట్టుకు అంత గాలి అన్న సామెత ప్రకారం మనుషులందరికీ వారి వారి స్థితిగతులను బట్టి, వారి శక్తి సామర్థ్యాలను బట్టి సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. తమ దగ్గర రొట్టెలు లేవు అని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. సమస్యలు మనం ఎదుర్కొంటున్నప్పుడు, ఇబ్బందుల మధ్యలో మన జీవితం కొనసాగుతున్నప్పుడు మన ఆలోచనలు ప్రభావితం అవుతూ ఉంటాయి. మనకు ఒక సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు మన ఆలోచనల మీద, మన మాటల మీద, మనం చేసే క్రియల మీద, మన ప్రవర్తన అంతటి మీద సమస్య ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. భోజనానికి తమ దగ్గర రొట్టెలు లేని పరిస్థితి వారి ఆలోచనలను ప్రభావితం చేస్తూ ఉంది. వారికి ఆహారం కొరతగా ఉంది, దాని గురించి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ వారి మధ్యలో ఉన్న ప్రభువు
మరొక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వారు ఆ ప్రయాణం ప్రారంభించక మునుపు పరిసయ్యులలో కొంతమంది ప్రభు దగ్గరకు వచ్చారు. ఆయనతో తర్కించారు, వాదులాడారు. ఏదైనా ఒక సూచక క్రియ చూపించమని, అద్భుతాన్ని చేయమని, అప్పుడు ఆయన దేవుని కుమారుడని నమ్ముతాము అని ఆయనతో వాదం పెట్టుకున్నారు. పరిసయ్యుల హృదయపు స్థితిని శిష్యులకు అర్థమయ్యేలా చెప్పడానికి పులిసిన పిండిని గూర్చి ప్రభు ప్రస్తావించాడు. పరిసయ్యుల యొక్క పులిసిపోయిన, పాడైపోయిన హృదయ వైఖరి ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. వారు మాత్రమే చెడిపోయిన స్థితిలో లేరు, వారు మాత్రమే ఆత్మ సంబంధమైన మెస్సయ్యాను గుర్తించలేని అజ్ఞానపు స్థితిలో లేరు. వారితో కూడా అనేకులను అదే స్థితికి వాళ్ళు తీసుకొని వెళ్తారు. పరిసయ్యుల ఇటువంటి స్థితిని ప్రభు తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. శిష్యులను హెచ్చరించడం ప్రారంభించాడు. తమ దగ్గర రొట్టెలు లేవని, తమకు తినడానికి ఏదీ లేదని, కేవలం ఒక్క రొట్టె మాత్రమే తమ దగ్గర ఉందని వారు తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజానికి వారు అంత తీవ్రంగా ఆలోచన చేయాల్సిన సమస్య ఏమీ కాదు. తమతో ప్రభు చెప్పిన మాటను వారు అర్థం చేసుకోలేకపోయారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 22వ వాక్యం. లూకాసు వార్త 12వ అధ్యాయం 22వ వాక్యం. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. లూకాసు వార్త 12వ అధ్యాయం 29వ వాక్యం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. స్వయంగా తన శిష్యులతో ప్రభు చెప్పిన మాటలు ఇవి. తినడానికి, త్రాగడానికి, ధరించడానికి లేనప్పుడు, కొరతలు వచ్చినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు తనను వెంబడించేవారు, తనకు శిష్యులుగా ఉన్నవారు, ఈనాటి విశ్వాసులమైన మనతో సహా చింతించవద్దు అని ప్రభు చెప్పారు. సమస్య వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా బాధపడతాం, తప్పకుండా మనం ఆందోళన పడతాం, ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తాం. అయితే ఈ ఆందోళన, ఈ ఆలోచనలు తీవ్రమైనవిగా ఆత్మ సంబంధమైన మన జీవితాన్ని కూడా ప్రభావితం చెయ్యగలిగే స్థితి వరకు మనం అనుమతించకూడదు. విపరీతమైన ఆందోళన సమస్యను, దాని తీవ్రతను ఎక్కువగా ఊహించుకొని కలత చెందవలసిన అవసరత మనకు లేదు అని ప్రభు చెప్తున్నాడు. ఆయనను అనుమానించవద్దు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. తమ వద్ద రొట్టెలు లేకపోవడం, తినడానికి ఏమీ లేకపోవడం, ఆహారానికి కొరత రావడం ఎంత నిజమో, ఆ కొరతను పూర్తిగా తీర్చగలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితోనే, వారి పడవలోనే ఉన్నారు అన్నది అంతే నిజం. అయినా వారు కొరతలు తీర్చే యేసును కలిగి ఉన్నా కూడా కొరతను గూర్చే ఆలోచిస్తున్నారు. దేవుని బిడ్డలమైన మనం మన హృదయాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో సమస్యలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇబ్బందుల మధ్యలో మనం
ప్రభువుని గూర్చి ఎంతటి అవగాహన కలిగి ఉన్నాం, ఎలాంటి వివేకాన్ని కలిగి ఉన్నాం, కలిగిన ఇబ్బందుల గురించి ఆలోచించవలసిన దానికంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళన పడుతూ ఆ సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, కొరతల నుండి మనలను విడిపించి మనకు సహాయం చేయగలిగిన ప్రభువు మనతో ఉన్నా కూడా దానిని మనం అర్థం చేసుకోకుండా ఆందోళన పడుతున్నామేమో. ఈ లేఖనం ద్వారా, వ్రాయబడిన సంఘటన ద్వారా మనం పరిశీలించుకోవడం ఆశీర్వాదం. వారి ప్రయాణానికి ముందే విస్తారమైన ప్రజలకు తినడానికి ఏమీ లేకపోయినప్పుడు 7 రొట్టెలు మాత్రమే వారి దగ్గర ఉన్నప్పుడు ప్రభువు వాటిని ఆశీర్వదించి వాటిని విరిచి పంచిపెట్టినప్పుడు అక్కడ 4,000 మందికి పైగా ప్రజలు తిన్నారు, తృప్తి పొందారు. స్వయంగా విరువబడిన రొట్టెలను తమ చేతులారా శిష్యులే ఆ ప్రజలందరికీ పంచిపెట్టారు. ఆయన మహిమ ఏమిటో, ఆయన అద్భుతాలు చేసే సామర్థ్యం ఏమిటో ఆయనతోనే ఉండి స్వయంగా తెలుసుకుంటున్న వాళ్ళు ఈ శిష్యులు. అయినా కూడా మరి ఆ క్షణం వారిలో ఉన్న ఆందోళన, వారిలో కలిగిన కలవరం ప్రభు యొక్క మహిమను, అద్భుతాలు చేయగలిగిన ఆయన శక్తిని, వారి మీద ఆయనకున్న శ్రద్ధను గుర్తించలేకపోయేలా చేసింది. మనం కూడా అనేకసార్లు ఇలాంటి బలహీనతకు లోనైపోతాం. మనం చేసిన ప్రార్థనలకు, సమస్యలు వచ్చినప్పుడు మనం పెట్టుకున్న మొరలకు దయగలిగిన మన దేవుడు, మన రక్షకుడు కార్యాలు చేసి మనలను విడిపించిన అనుభవాలు మనకు తెలుసు. ఇప్పుడు మన జీవితంలో ఉన్న ఏదో ఒక సమస్యను గురించి, లేక అనేకమైన సమస్యలను గురించి కలవరపడుతున్నామా? ఇప్పటి వరకు అద్భుతాలు చేస్తూ, స్వస్థపరుస్తూ, సహాయం చేస్తూ, మనతో కూడా ఇమ్మానుయేలుగా ఉండి మనలో నడిపించిన దేవుడు ఇప్పుడున్న సమస్యలో, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో ఒకవేళ మనతో లేరేమో అని మనం అనుకుంటున్నామేమో. విశ్వాసులుగా పిలువబడుతున్న వారు ఎంతోమంది దేవుని మందిరానికి వెళుతూ, వాక్యాన్ని వింటూ, దేవుని మార్గములో భయభక్తులతో జీవించవలసిన ఎంతోమంది దేవుని బిడ్డలు తమ హృదయాన్ని, తమ మనస్సును, తమ ఆలోచనలను ఎక్కువగా ఈ భూసంబంధమైన జీవిత విధానం మీద, ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యల మీదే నిలిపి ఉంచుతున్నారు. దేవుడు తమతో మాట్లాడుతున్న సంగతులను గ్రహించలేకపోతున్నారు. ఆత్మ సంబంధమైన విషయాల మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. మరి ముఖ్యంగా మనం చివరి దినాల్లో ఉన్నాం, రాకడి సమయంలో ఉన్నాం. ఎప్పుడైనా, ఏ క్షణమైనా ప్రభువు తన సంఘం కొరకు, తన బిడ్డలమైన మన కొరకు ఆయన రాబోతున్న రోజులు ఇవి. ఈ కడవరి దినాల్లో మన మనస్సును భూసంబంధమైన విషయాల మీద కాకుండా ఆత్మ సంబంధమైన సంగతుల మీద నిలిపి ఉంచి భయభక్తులతో, ప్రార్థనా జీవితంతో, పరిశుద్ధతతో ఆయన రాకడ కొరకు సిద్ధపడవలసిన రోజులివి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం ఆయన వైపు చూడకుండా, ఆయన మీద ఆధారపడకుండా, సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని, పరిస్థితులు కఠినంగా ఉన్నాయని, ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చెయ్యకపోతే మనం ఏదో నష్టపోతామనే ఆందోళన మనకు అవసరం లేదు. ప్రభువు సహాయం లేకుండా
మనం ఏదీ చేయలేం. ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనకు మన జీవితంలో ఆయన ఏం చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, మన జీవిత సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో ఆయనకు బాగా తెలుసు. మన కొరకు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అందుకే ఆయన విశ్రాంతినిస్తానని, మన భారమంతయు తన మీద మోపమని, తన మీదే ఆధారపడమని లేఖనాలలో స్పష్టంగా మన కోసం రాసి ఉంచారు. మనం ఈ సత్యాన్ని ఎన్నటికీ గుర్తుపెట్టుకుందాముగాక. ఆనాడు ప్రభువు తన శిష్యులతో మాట్లాడిన మాటలు ఈరోజు మన హృదయంలో మేల్కొల్పును కలిగించునుగాక. మన జీవితంలో సమస్య ఏదైనా, ఎలాంటిదైనా, ఎంత కాలం నుండి మనల్ని వేధిస్తున్న పరిస్థితి అయినా ప్రభువు మీద మనకున్న విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రభువు మీద మనకున్న ఆత్మీయ దృష్టిని తొలగిపోకుండా జాగ్రత్త పడదాం. వ్రాయబడిన లేఖనాలతో మన హృదయాన్ని నెమ్మదిపరుచుకుందాం. మన హృదయాలలో నుండి కలవరాన్ని తొలగించుకుందాం. మనం పరిశుద్ధాత్మయందు ఆనందిస్తూ మన ఆలోచనలను, మన తలంపులను అదుపు చేసుకుంటూ, నియంత్రించుకుంటూ ప్రభు మహిమ కొరకు మనం జీవిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. సమస్యలను గూర్చిన ఆందోళన, ఇబ్బందులను గూర్చిన దిగులు, కఠినమైన పరిస్థితులను గూర్చిన కలవరాలు మన హృదయంలో పెచ్చుమీరిపోకుండా వాటిని నియంత్రించగలిగిన సమాధానమును, కృపను మనం కలిగి ఉన్నాం. అందుచేత రక్షణ లేని ప్రజల వలె, దేవుని మీద సరి అయిన విశ్వాసము లేని మనుషుల వలె మనం ప్రవర్తించకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంచిన దైవిక సమాధానాన్ని కలిగి నెమ్మదితోనూ స్థిరమైన విశ్వాసంతోనూ కొనసాగుతూ ప్రభువు మనకు నేర్పిస్తున్న ఆత్మ సంబంధమైన సంగతుల మీద మన దృష్టిని నిలిపి దీవించబడదుముగాక. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని సమాధానం మీ హృదయానికి, మీ ఆలోచనలకు, మీ ప్రతి నిర్ణయానికి తోడయ్యుండి నడిపించునుగాక. దైవాశీస్సులు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి రక్షింపబడుతుము. ప్రియ స్నేహితులారా, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణ, వ్యాధుల నుండి స్వస్థత, మానసిక నెమ్మది పొందగలరు. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. ప్రధాన కాపరి పరిచర్యలు. ఫోన్ నంబర్ 8099066886. లేఖన స్వరము ఇది, దేవుని స్వరము ఇది. లేఖన స్వరము ఇది, దేవుని స్వరము ఇది. వాక్యపు స్వరము ఇది, యేసుని స్వరము ఇది.
ఆశల ఆధారం ఇది, లేఖన స్వరము ఇది, దేవుని స్వరం